ఇక్కడ విజయదుర్గ అమ్మవారిని నిలబెట్టిన దగ్గర నుంచి చాలా వరకు పూజలు ఇక్కడ జరుగుతున్నాయి. అలాగే ప్రతి సంవత్సరం కూడా మన శరన్నవరాత్రులు బాగా జరుగుతున్నాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం. ఈ రోజు మహాలక్ష్మీదేవి అవతారం వల్ల అమ్మవారికి డబ్బులతో అలంకరణ చేశారు. అలాగే రేపు సరస్వతీదేవి అలంకరణ చాలా బాగా జరుగుతుంది. కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతున్నాయి. చాలా మంది ఈ గోదస్వార పాలనలోనే కాకుండా మొత్తం అందరూ వచ్చి ఇక్కడ పూజలు అవి చేయించుకుంటున్నారు. చండీ హోమం జరిగింది, చాలా బాగా జరిగింది. తిరుపతి నుంచి పంతులు గారు అది వచ్చి చాలా బాగా జరిపించారు. శ్రీ శ్రీ విజయదుర్గ అమ్మవారు అన్ని కోరుకున్న కోరికలన్నీ నెరవేరుస్తున్నాయండి. అలాగే విద్య, ఉద్యోగం, వ్యాపారం, మనకి ఎలాంటి కోరికలు ఉన్నా కూడా, అలాగే బాగాలేని వారికి మనం కోరుకుంటే వెంటనే నెరవేరుతుంది. మా డాడీ కూడా చాలా బాగాలేదు, నేను కోరుకున్నాను 108 కొబ్బరికాయలు కొడతామని, అలాగే కొట్టాము. ఆయన చాలా సీరియస్ పొజిషన్, ఇప్పటికీ ఆయన తేరుకుంటారని అనుకోలేదు, బాగా తేరుకున్నారు. మేము నిన్ననే వచ్చి కొబ్బరికాయలు అవి కొట్టడం జరిగింది. మనం ఏవైతే అనుకుంటామో అది నిర్విఘ్నంగా జరిగించే అమ్మవారండి. మనం ఏవైనా కోరుకుంటే మాత్రం కంపల్సరిగా జరుగుతాయి. అలాగే మన గోదావరి పాలెం కాకుండా ఇతర మండలాల నుంచి, అలాగే ఎక్కడైతే ఇక్కడ ప్రసిద్ధి జరిగిందో ప్రతి ఒక్కరు ఇలాగా అమ్మవారు ఉండి గోదావరి పాలెం అని అందరూ చెప్పుకుంటున్నారు. చెప్పుకున్న ప్రతి ఒక్కరు ప్రతి ఊరు నుంచి వచ్చి అన్ని కోరికలు నెరవేరుస్తుందని అమ్మవారిని పూజిస్తున్నారు. ప్రతి ఒక్కరికి అమ్మవారు అలాగే చూస్తుంది కూడాను. నిజంగా సత్యమైన తల్లి అండి, అందరూ నమ్ముకోవాల్సిన తల్లి. శ్రీ మహారాజ్ని ముమ్మడవరం మండలం గోదాస్వారిపాలెం గ్రామంలో విజయదుర్గ అమ్మవారి యొక్క శరన్నవరాత్ర మహోత్సవాలు, అదే భాగంగా 10 రోజులు కూడా అత్యంత వైభవంగా ప్రజలందరి చేత కూడా సామూహిక కుంకుమార్చన, అమ్మవారి యొక్క 10 రోజులు విజయవాడలో ఏవైతే అవతారాలు వేస్తారో అట్టి విధంగానే ఇక్కడ కూడా ప్రతిరోజు కూడా విశేష అవతారాలు వేయడం జరుగుతుంది. నిన్న మహాచండీ హోమం, అదేవిధంగా అన్నపూర్ణ అవతారం, లక్ష్మీ అవతారంగా ఈ రోజున ధనంతో అమ్మవారిని అలంకరించి భక్తులచే పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు కూడా అమ్మవారిని విశేషంగా అలంకరణ, అదేవిధంగా భక్తులందరి చేత కూడా పూజా కార్యక్రమాలు నిర్వహించి, అదేవిధంగా అన్న సమారాధన 10 రోజులు కూడా అత్యంత వైభవంగా చేసుకుంటూ ఇంకా ముందుకు పోతూ గ్రామంలో ప్రతి గ్రామాన్ని కలుపుకుంటూ అందరి చేత కూడా భక్తులందరి చేత అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శనం ద్వారా అనుకున్న కోరికలన్నీ తీర్చి, అనుకున్న బాధ్యతాపూర్వకమైనటువంటి బాధల్ని అన్ని కూడా అమ్మవారి దగ్గర సమర్పించుకుని విజయదుర్గ అమ్మవారి యొక్క నవరాత్రి 10 రోజులు కూడా ప్రగాఢ స్వానుభూతితో సంవత్సరం అంతా కూడా ఏ విధమైనటువంటి బాధలు వచ్చినా, ఈతి బాధల్ని వ్యాపార రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, వివాహ శుభకార్యాలు కానీ ఏ కోరికలైనా తీర్చేటువంటి విజయదుర్గ అమ్మగా ప్రసిద్ధి పొందినటువంటి గోదావరిపాలెంలో ప్రతి చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ గ్రామాలకు మండలాల వారీగా అన్ని మండలాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుని అటు విధంగా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై ఉన్నారు. అదేవిధంగా ఆడపడుచులు, గ్రామస్తులు, ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి సహకరిస్తూ ప్రగాఢ స్వానుభూతితో ఆవిడని దర్శించుకుంటే అన్ని ఈతి బాధలు తొలగిపోతాయని చెప్పి మనస్సంకల్పంతో ప్రతి ఒక్కరు కూడా వచ్చి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాలు, అదేవిధంగా ఆడపడుచులు, దగ్గర వారు, చుట్టాలు, బంధువుల్ని కూడా తీసుకొచ్చి విజయదుర్గ అమ్మవారి యొక్క మహత్యాన్ని తెలియజేసి ఈ మహత్యాన్ని ప్రజలందరి చేత కూడా ఇంకా అతి వైభవపేతంగా ప్రజలందరి చేత కూడా విజయదుర్గ అనుగ్రహాన్ని అందరూ పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా ప్రారంభం నుంచి కూడా ప్రథమ రోజు అమ్మవారి యొక్క పళ్ళతో అలంకరించడం, అదేవిధంగా గాయత్రి అవతారంగా అన్నపూర్ణ అనుగ్రహం ద్వారా అన్నపూర్ణ అవతారంగా మహాచండీ యాగాన్ని, అదేవిధంగా లక్ష్మీ అనుగ్రహంగా ధనాన్ని అలంకరించడం, రేపు సరస్వతి అవతారంగా పిల్లలందరి చేత పూజా కార్యక్రమాలు నిర్వహించడం, 10 రోజులు కూడా అతి వైభవపేతంగా అనుకున్న దానికన్నా భారీ కార్యక్రమాలుగా అమ్మవారికి ఈ భారీ అన్న సమారాధన, అదే లడ్డూ వేలంపాట 10 రోజులు అత్యంత వైభవంగా కన్నుల వైకుంఠంగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో కన్నా దేవాలయంలోనే ఎక్కువ సమయాన్ని గడిపి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.